తిరుమల కొండ మీద మొట్టమొదటిసారిగా నివసించిన మనిషి ఎవరో మీకు తెలుసా? 1000 సంవత్సరాల క్రితమే స్వామి వారికి అభిషేకం చేయడం కోసం 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పాపి వినాశనం నుండి తిరుమల నంబి అనే పేరు గల భక్తుడు ఒక కుండలో నీళ్లు మోసుకుంటూ తెచ్చేవాడు. అలా ఒక రోజు నీళ్లు తెస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి బాగా దాహం వేస్తుంది, కొద్దిగా నీళ్లను ఇవ్వమని అడుగుతాడు. ఈ నీరు స్వామి వారి అభిషేకం కోసం తీసుకుని వెళుతున్నాను అని వేటగాడికి ఇవ్వకుండా వెళ్లిపోతాడు. దాంతో ఆ వేటగాడు వెనకాలే వెళుతూ బాణంతో ఆ కుండకి కన్నం పెట్టి దాని నుండి వచ్చే నీళ్ళని తాగుతాడు. అయితే గుడి దగ్గరికి వచ్చేసరికి ఆ కుండలో నీళ్లు లేవు అని గమనించిన తిరుమల నంబి చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న ఒక కొండ మీదికి ఒక బాణం వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు. ఇక ఇప్పటి నుండి స్వామి వారి అభిషేకానికి కావలసిన నీళ్ళని ఇక్కడి నుండే తీసుకుని పో అని చెప్పి నవ్వుతూ మాయమైపోతాడు. ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగా. అయితే వేటగాడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి. ఇక ఆ నీళ్ళని తీసుకుని వచ్చిన తిరుమల నంబి ఆ గుడి పక్కన చిన్న ఇల్లు కట్టుకుని మొట్టమొదటి తిరుమల నివాసి అయ్యాడు. గోవిందుడు అంటే ఇష్టం ఉంటే గోవింద గోవింద అని కామెంట్